ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, సజీవుడైన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ప్రతి ఉదయమున మీ దివ్యమైన బ్రతికించే మాటలను మేము ధ్యానం చేస్తూ ఉండగా, ఈరోజు కీర్తన గ్రంథము 12వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా, దేవా, ఈ గ్రంథములో నుండి మీరే మాకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించి బోధించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లారా, ఈరోజు కీర్తనల గ్రంథము 12వ అధ్యాయాన్ని వచ్చిన వెంబడి వచ్చినాన్ని ధ్యానం చేస్తూ దేవుని యొక్క మాటలను మనము నేర్చుకుందాం. 12వ అధ్యాయము ప్రధాన గాయకునికి అష్టమ స్తుతి మీద పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించెదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వానికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడెదరు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 12వ కీర్తనను భక్తుడైన దావీదు గారు రాసినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా వ్రాయబడింది. మరి ప్రారంభంలోనే ప్రధాన గాయకునికి అష్టమ స్తుతి మీద పాడదగిన కీర్తనగా దావీదు గారు ప్రధాన గాయకునికి అప్పగించినటువంటి కీర్తన. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, భక్తిహీనుల మధ్య భక్తుల జీవితం ఏ రీతిగా ఉందో ఇక్కడ భక్తుడు పాడి మరి సంకీర్తన చేసినట్లుగా మనం చూడవచ్చును. భక్తుడైన దావీదు గారు మరి భక్తిహీనుల మధ్య భక్తిపరుల జీవితము ఏ రీతిగా మరి కొనసాగుతూ ఉందో ఆయన ఇక్కడ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భక్తిహీనులు ఈ భూమి మీద ప్రబలిపోతూ ఉన్నారు. భక్తిహీనులు ఈ భూమి మీద ఉన్నటువంటి భక్తిపరుల జీవితాలను చెరిపివేయాలని చూస్తూ ఉన్నారు. అందుకనే మొదటి వచనంలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు, యెహోవా, నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. భక్తిహీనుల జీవితము మరి భూమి మీద ప్రబలుతూ ఉంది. భక్తి మరి దేవుడంటే భయము లేనటువంటి వారు, దేవుడంటే మరి లెక్కలేని వారు, దేవుని మాటలు పట్టించుకొనని వారు, మరి దేవుని భయము అనేటువంటిది కొంచెమైనను లేనివారు ఈ లోకంలో అనేక మంది మరి నాకు కనిపిస్తూ ఉన్నారు. వారు మరి విశ్వాసులలో కూడా అనేక మంది విశ్వాసులమని చెప్పి పైకి భక్తి గలవారై ఉండి లోపల మరి భక్తి లేని వారిగా, భక్తిహీనులుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవా, నన్ను ఇలాంటి వారి మధ్యలో నీ ఉంచావు, నన్ను రక్షింపు. ఒకవేళ నేను ఈ భక్తిహీనుల మధ్య నివాసం అంటూ నా భక్తిని నేను కోల్పోతానేమో అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ భక్తిహీనులు ఏం చేస్తూ ఉన్నారట? అందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చికములాడు పెదవులతో మాట్లాడతారు. భక్తిహీనుల నోట
మరి ఎప్పుడు కూడా మరి చెడ్డమైనటువంటి మాటలు, లోక సంబంధమైన మాటలు మనుషులను మరి ఏదైతే చెడగొడుతుందో ఆ చెడగొట్టేటువంటి అనేక తలంపులను, ఆలోచనలను కలిగి ఉంటారు. వారి జీవితం అంతా మోసం, ఇతరులను మోసం చేయాలనేటువంటి మరి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరులను మోసం చేసి తాను లాభపడాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వారందరూ కూడా ఏం చేస్తారంట, భక్తిహీనుడు అయిన వాడు నిత్యము అబద్ధములాడతాడు, వాడి నోట సత్యము అనేటువంటిది రాదు అని. అట్లాంటి వారు భూమి మీద ప్రబలుతూ ఉన్నారయ్యా, వారిని మార్చండి అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి వారు ఎలాంటి పనులు చేస్తారంట, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చికములాడు పెదవులతో వారు మాటలు పలుకుతారు. వారి మాటలు ఎలా ఉంటాయో తెలుసా, మోసము చేయటానికి వారి మాట పరుగెడుతుంది. వారి పెదవులు దేనిని పలుకుతాయంట, ఇచ్చకములు అనగా మరి మనిషిని ఏదో ఒక రకంగా మరి పాపములో పడేసేటువంటి మాటలు. అవి ఎంత లయకరముగా ఉంటాయో, ఎంత సుమధురంగా మనకు వినిపిస్తాయో ప్రియదేవుని పిల్లలారా. కాబట్టి ఇలాంటి భక్తిహీనుల మాటలు మరి విశ్వాసులైన వారు వినకూడదు అని, అలాంటి భక్తిహీనుల మధ్య మనం జీవిస్తూ ఉన్నప్పుడు వారి భక్తిహీనత మనకు అంటకుండా కాపాడుకోవాలని మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. ప్రియదేవుని పిల్లలారా, అలాగున ఎవరైతే ఇచ్చకములాడే పెదవులను కలిగి ఉన్నారో, బెంకములాడేటువంటి నాలుకలను కలిగి ఉన్నారో, అట్టి వాటిని దేవుడు కోసివేస్తాడు, జాగ్రత్త అని దేవుని భక్తుడు మాట్లాడుతూ అంటా ఉన్నాడు కదా. వారు అనుకుంటారట, మా నాలుకల చేత మేము సాధించదము అనుకుంటారట. భక్తిహీనులు తమ జీవిత కాలంలో మరి ఏదైనా సాధించగలం, మాకు దేవుడు అవసరం లేదు, దేవుడెవరు, మాకు యజమానుడెవడు, మాకు ప్రభు ఎవడని వారు తమ హృదయంలో అనుకుంటారట. వారి భక్తి జీవితము ఎంత అగాధంలోనికి, వారి జీవితం ఎంత అగాధంలోనికి కూరుకుపోయిందో వారు మరి గ్రహించలేని మందమతులుగా తయారవుతారు. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారట. ప్రియదేవుని పిల్లరా, భక్తిహీనుడు ఎంత భయంకరమైన మరి మనస్తత్వాన్ని, ఎంత భయంకరమైనటువంటి మరి తలంపులను కలిగి ఉంటారో చూసారా. మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటారంట, రక్షకుడును తృణీకరిస్తారు. భక్తిహీనత చేత తమ దగ్గరకు వచ్చిన రక్షణ పాత్రను వారి కాళ్లతో వాళ్ళే త్రొక్కివేస్తారట. మరి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున అనేక మంది ఇలాంటి వారు మనకు కనబడుతూ ఉన్నారు కదూ. మరి వారిని దేవుడు ఏం చేస్తాడట, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వానికి నేను రక్షణ కలుగు చేసేదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఎవరైతే ఈ భక్తిహీనత చేత ఇతరులను మోసం చేయాలని, ఇతరుల ఆస్తులను, ఇతరుల ధనమును ఆశించి వారిని మోసకరమైనటువంటి ఇచ్చకపు మాటలతో మోసపుచ్చి దాన్ని లాగివేసుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, మరి అట్లాంటి వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారికి రక్షణను కలుగు చేస్తానంటా ఉన్నాడు. మరి ఆ దరిద్రులను, ఆ రీతిగా బాధింపబడిన వారిని, భక్తిహీనుల చేత ఎందరైతే మోసపరచబడ్డారో వారికి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు మరి దిగి వస్తాను అంటూ ఉన్నాడు. మరి దేవుడు వారికి రక్షణ తక్షణమే అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. ఇంకా 5వ 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మాటలు పవిత్రమైనవి, ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన మాటలలో మరి చెడు కానీ పాపము కానీ ఎక్కడ మనకు కనిపించదు. ప్రియదేవుని పిల్లరా, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధమైనది, ఆయన మాటలు పవిత్రమైనవి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటే నీ జీవితము పవిత్రపరచబడుతుంది, నీ మాట తీరు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ మనస్సు మారుతుంది.
కానీ చాలామంది భక్తిహీనులలో ఉన్నటువంటి మరి ఆలోచన ఏమిటో తెలుసా? ఏసై దగ్గరికి వస్తే మా కులపోళ్ళు ఏమనుకుంటారో, ఏసై దగ్గరికి వస్తే మరి మా మా ఇంటి పేరిట వారు ఏమనుకుంటారో. దేవుని పిల్లలారా, నీవు దేవుని యొక్క సన్నిధికి వస్తే ఏసయ్యను మరి ఏసయ్య మాటని వింటే నీ బ్రతుకు మారుతుంది తప్ప నీ కులం మారదు, నీ గోత్రం మారదు, నీ పరిస్థితులు మరి ఏవి కూడా మారవు, కానీ నీ మనస్సు మారుతుంది. ఈ బలహీనమైనటువంటి మనస్సు, భక్తిహీనత కలిగిన మనస్సు మారుతుంది. అంతేగాని నీ జీవితంలో ఏది కూడా మరి మార్పు చెందదు. నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటావు. నీ మనస్సు మారుతుంది. ఇంతవరకు అజ్ఞానంతో వేటినైతే ఆరాధించకూడదో వాటిని ఆరాధించకూడదని నీవు తెలుసుకుంటావు. వాటిలో ఏ విధమైన శక్తి లేదని, అవి మాట్లాడలేవని, అవి వట్టివి అని నీవు గ్రహిస్తావు. సత్యమైన దేవుణ్ణి తెలుసుకుంటావు. నీతో మాట్లాడే దేవుణ్ణి నీవు తెలుసుకుంటావు. సర్వశక్తి కలిగిన దేవుడు ఒక్కడే అని, ఆయనే సర్వాధికారి అయిన దేవుడని, ఆకాశమందు ఆయన సింహాసనం వేసుకొని ఆయన నన్ను చూస్తూ ఉన్నాడని నీవు గ్రహించగలుగుతావు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి ఎలాంటివో తెలుసా అండి? మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. వెండి బంగారములను ఎలా పవిత్రపరుస్తారు? అవి మామూలుగా దొరికినప్పుడు ఎంతో మరి మలినములతో కలిగి ఉంటుంది. బంగారమైనా వెండి అయినా మొదట దాని స్థానము మరి ఎంత అపవిత్రమైనదో, కానీ ఆ అపవిత్రమైనటువంటి పదార్థము, వెండి బంగారము అనేటువంటిది మరి అగ్నిలో పుటము వేయబడినప్పుడు, అగ్నిలో కరిగించినప్పుడు ఆ అపవిత్రత అంతా కూడా మరి పోయి సువర్ణము అనేటువంటిది, బంగారం అనేటువంటిది, వెండి అనేటువంటిది ఎంత పవిత్రంగా మనకు బయటికి వస్తుందో, అలాగుననే దేవుని యొక్క వాక్యమైనటువంటి కొలిమిలో నిన్ను నీవు పడవేసుకొని, ఆయన వాక్యములో నిన్ను నీవు మరి శుభ్రపరుచుకున్నట్లయితే నీ జీవితము కూడా వెండి బంగారము ఎలాగున మరి పవిత్రమైపోతా ఉందో అలాగున నీ జీవితాన్ని పవిత్రం చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, నీవు ఏ రీతిగా జీవిస్తా ఉన్నావు? యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరమ వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుతారు. దేవుని పిల్లలారా, నరులలో ఎప్పుడైతే నీచ ప్రవర్తన ప్రబలుతుందో దుష్టులైనటువంటి వారు, దుష్టులు అనగా అపవాది సంబంధులు, కాబట్టి వారు ఏమవుతారంట? వారు నలుదిక్కులా మరి తిరుగులాడతారట. ఎప్పుడు? నరులలో నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు. కాబట్టి దేవుని పిల్లారా, మీలో ఉన్నటువంటి ప్రవర్తన నీచమైనది, మీ పెదవులు అపవిత్రమైనవి, మీరు పలికే ప్రతి మాట ఇతరులను మోసం చేయాలని, నీకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా నీ ఇచ్చికపు మాటలతో లోపరుచుకొని వారిని మరి మోసం చేయాలని, వారి నీది కాని దానికోసం ఆశించి నీవు తీసుకున్న గోతులో నీవే పడుతా ఉన్నావు. దేవుని పిల్లరా, భక్తిహీనుల మధ్య మరి భక్తుల జీవితం ఎలాగ ఉంటుందో భక్తుడైన దావీదు కీర్తనలో పాడి మరి సంకీర్తన చేశాడు. ఒకవేళ నీ పెదవులతో నీవు దేవునిని దూషిస్తూ ఉన్నావేమో, నీ పెదవులతో నీ మనస్సులో దేవునికి చోటియకుండా మరి నీ మనస్సుతో ఇచ్చుకపు మాటలతో అనేక మందిని మోసపరుచున్నావేమో, జాగ్రత్త. దేవుడు మరి ఆకాశములో నుండి నిన్ను గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడైనను నీ నీచ ప్రవర్తనను, నీ యొక్క భక్తిహీనతను పోగొట్టుకొని దేవుడు ఉచితంగా ఇస్తానన్నటువంటి రక్షణను చేపట్టాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అలాగున రక్షణ జీవితం నీకు కావాలంటే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. అవును తండ్రి, అనేక మంది భక్తిహీనుల మధ్య మేము నివాసం చేస్తూ ఉండగా నాయన వారి భక్తిహీనత మాకు అంటకుండా మీరు కాపాడుతూ ఉన్నారు. ఈ రోజున మీ మాటలు ఎంతో పవిత్రమైనవి,
నాయనా నీ మాటలు పవిత్రమైనవి, అవి వెండి బంగారు కంటే అమూల్యమైనవి అని, పవిత్రమైనవి అని తెలుసుకొని ఈ రోజున నాయన అజ్ఞానముతో ఇంతకాలం వారు బ్రతికిన బ్రతుకును మీరు ఒక్కసారి క్షమించమని, ఈరోజు నీ సత్యమైనటువంటి మాటలు విన్నారు నాయన. ఈ మాటల ద్వారా వారు తమలో ఉన్న భక్తిహీనతను పోగొట్టుకొని అయా వారి పెదవులు అబద్ధములాడుతున్నారు ఆయన, అబద్ధములాడే బ్రతుకును, ఇచ్చకమలాడేటువంటి పెదవులను వారిలో నుండి తీసివేసుకొని పవిత్రమైన రక్షణలోనికి వారు వచ్చినట్లుగా సహాయం దయచేయమని, నీ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో ఈరోజు ఒక నూతనమైన కార్యమును జరిగించి మీ బిడ్డలుగా వారు అయినా నీ సన్నిధిలో నీ మాటలు వినటానికి వారిని ఆయత్తపరచమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచండి. మా ప్రయాణాలలో మీ దూతల కాపుదలను అనుగ్రహించండి. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి నాయనా. ఇదిగో స్వస్థత కావలసిన వారికి స్వస్థతను అనుగ్రహించండి. అడిగితే ఇస్తానన్న దేవుడవు, పిలిస్తే పలుకుతానన్న దేవుడవు నీవేనని, సత్యవంతుడమైన దేవుడవు,